ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోషం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోషం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రము, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? చిలక వృశ్చిక రాశి వాళ్ళది రాధాకృష్ణ. వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకో కానీ బంధం ఎట్లా ఉంటుందంటే రాధాకృష్ణ లెక్కనే ఉంటారు. భర్త కృష్ణ లాంటి వాడు భర్త దొరుకుతాడు, చెలిపివాడు అలాంటి వాడు ఎలాంటి వాడు అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి భర్త కృష్ణ లాంటి వాడు దొరికితే ఆ పొద్దు ఎట్లా పోతుందో తెలియదు. మీరు లేకపోతే ఆయన ఉండడు, ఆయన లేకపోతే మీరు ఉండరు. మీ ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. ఒక బండికి 2 ఎద్దులు కడితే చక్కగా ఎంత నీట్గా నడుస్తారు, మీరు అట్లా నడుస్తారు. ఒక మనిషికి 2 చేతులు కావాలి, 2 కావులు కావాలి. అన్నీ ఎట్లనో మీరు ఇద్దరు అట్లా ఒకటే ఉంటే మీరు లైఫే బాగుంటుంది. సంతానం పర్వాలేదు అనుకున్నట్టు సంతానం. ఈ రాశి వాళ్ళకి కూతురు పుట్టినా మంచిదే, కొడుకు పుట్టినా మంచిదే. కొడుకు కూతురు అంటే అన్నిటికన్నా కూతురు పుట్టితే మహాలక్ష్మి అవుతుంది ఈ రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట బలం బాగుంది, పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు, అంత బాగుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి జర కోపం ఎక్కువ, ముక్కు మీదనే కోపం వచ్చిందనుకోండి. కోపం ఏమన్నా ఇట్లా చేతిలో ఉంటే దాన్మని ఎత్తేస్తారు. వచ్చిందంటే ఇంకా చాలా ఎక్కువ దబ అరవడం, ఎట్లంటే అట్లా అరవడం. నీదెంత నీదెంత నాదెంత అన్నట్టు చిన్నగిపోయి ఎంత పెద్దగా చేస్తారు. దానికి పెద్దల గుడక బాధపడడం, ఇంట్లో భార్య బిడ్డలు కూడా భయపడడం, బాధపడడం. ఎట్లా ఉన్న మనిషి ఎట్లా అయిపోతుండ్రా, ఏంద్రా ఈయన ఇట్లా అయిపోతుండు, రాను రాను ముందు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా అయిపోతుండు. హామంటే కోపం, హామంటే తాపం. సరే భార్య బిడ్డలంటే ఎట్లా ఆపుతారు, కానీ పెద్దలు తల్లిదండ్రులు అంతకన్నా ఇంకా వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఎంత బాధపడతారు. వయసు దిగిపోయిన వాళ్ళు ఎంత బాధపడతారు. వయసు అయిపోయిన వాళ్ళ పెద్దల ముందల మనమళ్ళు కొడుకుళ్ళు ఎట్లా ఉండాలంటే వాళ్ళ మనసుకు బాధ రానియవద్దు. వాళ్ళకి ఇంత బాధ వచ్చినా ఏమాయరా ఎట్లా ఉన్నవారి గతి ఏమవుతుందని వాళ్ళు చాలా బాధపడతారు. పిల్లలు బాధపడేది వేరు, వయసులో ఉన్న బాధపడేటోళ్ళు వేరు, వయసు దిగిపోయిన వాళ్ళు బాధపడేది ఇంకా వేరు. అది తెలుసుకోవాలి. కోపం వచ్చింది కదా మరి హాముని అరుస్తే అది చాలా మంచిది కాదు. కోపం దేనికి పని చేస్తుంది? కోపం వస్తే మీరు ఏం చేస్తారు? బయట గుడికి అంతే అరుస్తారు, ఇంట్లో గుడికి అంతే అరుస్తారు. చివరికి మీ మీదనే కోపం వస్తే మీరు ఏం చేసుకుంటారు? మీ ప్రాణం మీదనే వస్తారు. తర్వాత ఇంట్లో భార్య బిడ్డల మీద అరుచుండ్రు, పెద్దల మీద అరుచుండ్రు, బయట పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద అరుచుండ్రు. చివరికి నీ మీదనే నీకు ఆశయం నుంచి నీ మీదనే ఏదో కోపం వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాణం చేసుకుంటారా? అలా చేయవద్దు కదా. కోపం చివరికి అది మీ మీదనే వస్తుంది. అలా చేసుకోవద్దు, మంచిది కాదు. పెద్దల సేవ చేస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు. ఇంతవరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే ఆపతి చాలా చెడ్డగా వచ్చింది. వాహన బండి గండం, ప్రాణం పోయే గండం భగవంతుడు దాటిచ్చిండు. ఎంత సంతోషపడాలి, ఎంత సుఖపడాలి, ఎంత ఆలోచించాలి. మీలాంటి వాళ్ళకి ఇంత కష్టం వచ్చినా ఆ భగవంతుడు దాటిచ్చిందంటే దేవుడు లేదనుకుంటున్నారా? కొందరు ఏమంటారు దేవుడు లేడు అంటున్నారు. ఎందుకు లేడు? కనిపించే సూర్య భగవంతుడు ఆయన దేవుడు కాడ. ఆ భగవంతునికి నమ్ముకొని పొదుగల లేచి స్నానం చేసి ఆ భగవంతునికి 2 చేతులు ఇచ్చి పొదుగల నమస్కారం చేయండి, మీ మీద ఉన్న కాలకంటకం అంతా వెళ్ళిపోతుంది. సూర్య భగవానికి నమస్కారం కనిపించే దేవునికి మొక్కకుండా ఎక్కువ పోయి ఏదేదో మొక్కుతో ఏదేదో చేస్తుంటే ఎట్లండి? భగవంతుడు సూర్య భగవానుడు నమస్కారం చేసి మీరు బయటికి వెళ్ళండి. మీకు అనుకున్న కోరికలు జరుగుతుంది, మీకు నెరవేరుతుంది, మంచి జరుగుతుంది. రెండోది మళ్ళీ ఒక మాట ఏముందంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మనసు బాధపడవద్దు. వాళ్ళకి బాధ పెట్టి నీ ఇంట్లో నుంచి బయటికి పోయి నీ అమృతం తిని వచ్చినా అది విషమే అవుతుంది. ఎలాంటి పని చేసినా అది కష్టమవుతుంది, నష్టమవుతుంది, అది చివరికి చెడే అవుతుంది. నువ్వు ఇంట్లో కారు రొట్టె తిని ఇంట్లో ఉన్న పెద్దలకు భార్య బిడ్డలకి ప్రశాంతంగా నగుమురుసుకుంటా మీరు బయటికి వెళ్ళండి, అది ఆనందంగా మంచిగా ఉంటుంది. మళ్ళీ రెండోది, భర్త బయటికి పోయి ఏదో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఎంత చేయాలో ఎట్లా ఉండాలంటే నగుమురుసుకుండా సింగారించి ఆయన ముందర వచ్చిన తర్వాత ఇంత నీళ్ళిచ్చి తాగిపిచ్చి కూర్చొని పెట్టి ఆయనకి మంచిగా మీరు అందంగా తయారై
ఆయనకు వచ్చిన తర్వాత ఇంత అన్నం వడ్డించి నగుమురుసుకుంటూ మాట్లాడండి, ఆయన ఉన్న టెన్షన్ వెళ్ళిపోతుంది. బయట ఈయనున్న ఏదేదో టెన్షన్ పడి ఏదేదో ఆలోచించి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ముఖం చూసి భార్య చేత అన్నం తింటే ఆయన మనసులో ఉన్న బాధ వెళ్ళిపోవాలి, ఆయన టెన్షన్ వెళ్ళిపోవాలి. అంతే తప్ప అలా పోయి భార్య ఏది లేక ఏదో నువ్వు బయట పోయి వచ్చిన తర్వాత కర్మని ఆ భార్య అరవడం, కాకి లేక కర్మని అరవడం, సుర్పని లేక తయ్యను ఉరుకులాడడం, అదిరా ఇదిరా నీదెంత నాదెంత అది ఇది అనవసరమైన మాటలు చెప్పి భర్త మనసు బాధపడితే బయట గుడిక సుఖం లేదు, ఇంట్లో గుడిక ఇదేందిరా అన్నట్టు మనసు ఎరిగిపోతుంది. సంసారం ఆగమవుతుంది, పిల్లలు ఆగమవుతారు, జీవితం ఆగమైపోతుంది. తెలుసుకోండి, భర్త నిదానం ఉంటే భార్య గుడిక నిదానం ఉండాలి, భర్త ఆవేశంతోనే ఉంటే భార్య మళ్ళీ నిదానం ఉండాలి. పోనీ భార్యనే కొంత ఆవేశపరులు ఉంటే భర్త కొంచెం నిదానం ఉండాలి. రెండు మీరు ఇద్దరు గుడిక ఆవేశపరులు అయితే సంసారం సాగదు. అసలు కావాలంటే ఒకరి నిదానం ఉండండి, ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. కోపం దేనికి పనిచేస్తుంది? దేనికి పనిచేది? అంత చెడుగానికే ఆ కోపం తప్ప మంచిగానికి ఇంకేమీ లేదు. మీ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి పైమెట్టు లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది. ఆరోగ్యం అంటారా, ఇంతవరకు మంచిగా చెడు అయి మళ్ళీ భగవంతుడు మళ్ళీ అదే తావులు నడిపించి ఒక లెవెల్గా పెట్టిండు. ఇప్పటికైనా ఆనందించండి, తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా ఉంటుంది, ఎంత తొందరపడతారో మీకు అంత బాధ ఉంటుంది. నిదానమే మీకు చాలా ప్రశాంతం. ఓం నమః శివాయ. వా బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే 2 సమానం. గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది, కష్టం అంతే, నష్టం అంతే. దానికి మీరేం చేయాలంటే తొందరపడకుండా నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ముందర మీ టైం చాలా బాగా నడుస్తుంది. ఏదో జరిగింది గతది అదే ఆలోచించి బాధపడడం, మళ్ళీ ముందర ఎట్లయితుందో ఏమవుతుందో అని బాధపడడం, ఆలోచించి దమా ఖరాబ్ చేసుకోవడం, ఇదంతా కరెక్ట్ కాదు. భగవంతునికి నమ్మండి, ప్రశాంతంగా నడవండి, మీకు అంత మంచి జరుగుతుంది. నమస్కారం.